వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మనం ప్రస్తుతం స్కూల్ ఆఫ్ బోర్డ్ ఎడ్యుకేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు నిరసన తెలియజేస్తున్నారు. వారి డిమాండ్లు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర నిధులైన సర్వశిక్ష అభియాన్ కింద ఈ రాష్ట్రానికి మంజూరైన నిధులు కేజీవీపీ పాఠశాలలో విద్యార్థుల కోసం బంకర్ బెడ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం 160 కోట్ల రూపాయలను ఇవాళ కేటాయించడం జరిగింది. వాస్తవానికి 44,500 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మోడల్ స్కూల్లో అన్నిటి విషయంలో ఒక్కొక్క బెడ్కు దాదాపు ఒక 12,000 రూపాయలతోనే 100 కేజీల బరువున ఒక బెడ్ను గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టెండర్లు పిలిచి ఈ రాష్ట్రంలోని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలైన ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ పిలిచి మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఈ నిధుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ టెండర్లను వాళ్ళకి అప్పగించడం జరిగింది. దానికి ఒక్కొక్క బెడ్ కోసం 12,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి నాణ్యమైన బెడ్లను ఆ రోజు గురుకుల పాఠశాల అన్నిటికీ సప్లై చేసిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీవీపీ పాఠశాలలో పడ్డ విద్యార్థుల కోసం దాదాపు 43,000 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 33,446 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద అదనంగా ఒక్కొక్క బెడ్ మీద 20,000 రూపాయల అదనపు ఛార్జీలు వేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదల పన్నుల మీద వసూలు చేసిన ఈ నిధులను వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కేజీబీబీలో ఈ బంగారు బెడ్లు కుంభకోణం చేయడం జరిగింది. కాబట్టి తానే ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న ఈ శాఖ కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 కేజీల ఒక్కొక్క బెడ్ 100 కేజీలు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేజీబీపీలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బంగారు బెడ్లలో పడ్డ 75 కేజీలే. ఆ రోజు ఇనుము ధర కిలోకు 80 రూపాయలు ఉంటే ఇవాళ ఇనుము ధర ఇవాళ 50 నుంచి 60,000 రూపాయలు. అంటే ధర స్టీల్ ధర తగ్గినప్పుడు బంకర్ బెడ్ల ధర కూడా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక 10,000 రూపాయలకు మాత్రమే ఇవాళ బెడ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవాళ కావాలని చెప్పి అదనంగా ఇంకా 23,000 రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లను లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపు 60 కోట్ల రూపాయలతోని బంకర్ బెడ్ల కొనుగోలు అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ 100 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకు కావాల్సిన కంపెనీలకు దారదత్తం చేయడానికి కమిషన్ల రూపంలో 100 కోట్ల రూపాయలు ఇవాళ అక్రమంగా తీసుకుని బట్టి దీనికి ముఖ్యమంత్రి గారు నైతికత భావిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కేజీబీబీ టెండర్లు ఏవైతే అవినీతి చేసిందో ఏవైతే టెండర్లకు పిలిచి టెండర్లు అప్పచెప్పారో అవినీతి చేయాలని చెప్పి ఒక్క బెడ్ మీద దాదాపు 20,000కు పైచీలకు అవినీతి చేయాలని ప్రయత్నిస్తుందో తప్పకుండా దీనికి బాధ్యత వహించాల్సింది సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇందులో ఆయన హస్తం ఉంది కాబట్టి తప్పకుండా ఆయన రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే వెంటనే రేవంత్ రెడ్డి మీ ఇల్లు ముట్టడిస్తాం, నీ కాన్వెంట్ ముట్టడిస్తాం. తప్పకుండా అవినీతి చేసే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. కోట్ల అవినీతి జరిగింది. వెంటనే 100 కోట్ల పైన విచారణ జరిపించాలని ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడినది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో మౌలిక వసతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ఏ స్కూల్ చూసుకున్నా ఫుడ్ నాణ్యత లేదు, ఏ స్కూల్ చూసినా విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఎక్కడెక్కడ అవినీతి. అరే విద్యార్థులకు మౌలిక వసతులు కూడా అవినీతి చేస్తే ఈ రోజు ఒక విద్యాశాఖ మంది దగ్గర పెట్టుకొని ఓ విద్యార్థులకు న్యాయం చేయకుండా ఈరోజు అవినీతి చేసుకుంటూ పోతే ఈరోజు బిడ్డ నువ్వు వెంటనే ఈ అవినీతికి కారణమైన రేవంత్ రెడ్డిని వెంటనే విద్యాశాఖ రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి ఖబర్దార్ రేవంత్ రెడ్డి వెంటనే 100 కోట్ల అవినీతి జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో ఉన్న విద్యాలయాలను విద్యార్థులను నిరుపేదలను విద్యార్థులను చేసే ప్రయత్నం చేస్తుండు. గతంలో ఎస్సీ పువ్వును వేలం చేసిండు, మను పువ్వులను వేలం పెట్టిండు. అదేవిధంగా ఈ రోజు కేజీబీపీలో కూడా బెడ్లను టెండర్లో కూడా కమిషన్ చేసి ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉండి పేదలను విద్యార్థులను చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే కేజీబీ సంస్థలో ఈరోజు దాదాపుగా ఒక్కొక్క బెడ్ మీద విద్యార్థులు పడుకునే బెడ్ల మీద 20 నుంచి 25,000 కమిషన్లతో ఈరోజు టెండర్లు పిలిచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వంగా ఈరోజు రూపాంతరం చెందుతా ఉన్నది. నాటి నుంచి నేటి వరకు కూడా
ఒక్కొక్క బెడ్ మీద ఇంత పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి తక్షణమే బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ కమిషన్ల మీదనే వీళ్ళు కమిషన్లు కక్కుర్తిపడి మొత్తం కమిషన్లతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేజీవీపీ కస్తూర్బా విద్యార్థుల పైన ఒక్కో బెడ్ పై 20,000 రూపాయలు ఛార్జ్ చేసుకుంటూ ఎంఎస్ఎంఈ కంపెనీ అసోసియేషన్తో వాళ్ళు 170 కోట్ల ఆర్డర్లతో కేవలం మొత్తం 100 కోట్ల అవినీతి జరుగుతుంది. 100 కోట్ల అవినీతి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖ మొత్తం బుక్స్ కానీ లేదంటే స్కూల్ డ్రెస్సులు కానీ అన్ని పంపిణీ చేయొచ్చు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల అవినీతి జరుగుతుందని మేము బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.